నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకస్మికంగా గార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తిరుపతి పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. రౌడీ షీట్లు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జనజీవనంలోకి రావాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టే లక్ష్యంగా పోలీసులు గార్డెన్ సర్చ్ నిర్వహించారు. తిరుపతి రైల్వే కాలనీ, సుందరయ్య నగర్ మరియు తిరుపతి నగర శివారుల్లో ఉన్న గరుడాద్రి, వెంకటాద్రి అపార్ట్మెంట్ల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్లు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. చంద్రగిరి, తిరుపతి డీఎస్పీల ఆధ్వర్యంలో గార్డెన్ సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు. శాంతి భద్రతను పరిరక్షిస్తూ అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా తిరుపతి, చంద్రగిరి సబ్ డివిజన్ల పోలీసులు గార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్లు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి సత్ప్రవర్తనతో జీవించాలని కౌన్సిలింగ్ చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమాజంలో జరిగే నేరాలపై, చట్టాలపై అవగాహన కల్పించారు. చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఉదయం వరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలంగుంట పంచాయతీ, గరుడాద్రి, వెంకటాద్రి అపార్ట్మెంట్ ప్రాంతాలలో గార్డెన్ సర్చ్ ఆపరేషన్ను పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి రికార్డులు లేని ఒక జీబు, 3 కార్లు, 4 ఆటోలు, 40 ద్విచక్ర వాహనాలు, మొత్తం 48 వాహనాలను సీజ్ చేసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెల్లవారుజాము నుండి ఉదయం వరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే కాలనీ, సుందరాయ్ నగర్ ప్రాంతాలలో గార్డెన్ సర్చ్ ఆపరేషన్ను పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, రౌడీ షీట్లు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జన జీవనంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ గార్డెన్ సర్చ్ ఆపరేషన్లో తిరుపతి రూరల్, తిరుచానూరు సిఐలు తమీం అహ్మద్, మహేశ్వర్ రెడ్డి, ఎస్వి యూనివర్సిటీ మురళీమోహన్, తిరుపతి, చంద్రగిరి సబ్ డివిజన్ల ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరమే. నీ వయసుకు పెన్లాం లేకుండా బతకొచ్చు. ఈ కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బతకలేదు. బండి ఎత్తదు సార్ చెప్తేనే బండి తీయాలి. సార్ ఈ బండి పంపించాలా? తిరుమల శ్రీవారిని ఉదయం సుప్రభాత సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాలపైన ఉండాలని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపై ఉండాలని, పంటలతో అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసింది వారు వేడుకుంటున్నారు. ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకొని గౌరవంగా జెండా వందనం చేసే రోజులు వచ్చాయని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇక నుండి మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీల గౌరవం పెంచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకొని గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని కొనియాడారు. భవిష్యత్తు నిర్ణయించింది. ఏదైనా సరే భవిష్యత్తులో ఎక్కడి నుంచి ఎదగాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా పల్లెలే దేశానికి పట్టు.
నిజమైన గాంధీ వారసులు ఎవరు ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పగలం. ఎందుకంటే మనం చూసుంటాం స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, గణతంత్ర దినోత్సవం కానివ్వండి, 34 సంవత్సరాల ముందు పంచాయతీలు మన రాష్ట్రంలో ఉన్న 13,326 పంచాయతీలు కాను ఆ పంచాయతీల్లో 100 రూపాయలు, మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 200 రూపాయలు ఇచ్చి సంబరాలు చేసుకునేవాళ్ళు. 34 సంవత్సరాలుగా అదే సాంప్రదాయం కొనసాగుతుంది, అదే నిధులతో చేసేవాళ్ళు. మనకు తెలుసు 100 రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ లేదు. మన పాకెట్కి వేసుకోవాలి జెండా కూడా ఈరోజు మంచి క్వాలిటీ వేసుకోవాలంటే కనీసం 200 రూపాయలు పెట్టాలి. 100 రూపాయలకి ఏమీ రాదు, 4 చాక్లెట్ మాత్రమే వస్తాయి. స్వాతంత్ర దినోత్సవాలు అంటే మనకి స్వాతంత్రం వచ్చినాక అంగరంగ వైభవం ఒక పండుగ వాతావరణం దేశమంతా చేసుకుంటాం. అన్ని పండుగల కన్నా ఎక్కువ గ్రాండ్ గా చేసుకోవాలి. అలాంటిది మనం చూసుకుంటాం, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, ఉగాది కానీ, ఏ పండుగ అయినా సరే దాదాపు 5 వచ్చాము. ఏ పంచాయతీలు చేసినా ఇంట్లో చేసుకున్నా. అలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా చేసుకున్న ఆలోచనతో నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని నిర్ణయం, ఏ ఒక్క నాయకుడు చేయండి పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 చరిత్ర ఇది. ఎవరో చేయండి పవన్ కళ్యాణ్ గారు చరిత్ర చూపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఎంబీయూ ఛాన్సలర్, సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆహ్వానించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమని పేర్కొన్నారు. బీజీ టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి స్వర్గం, నరకం సినిమా ద్వారా విలన్గా సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు మోహన్ బాబు గడించారని తెలిపారు. సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగుపెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని తెలిపారు. కేవలం నటుడుగానే కాకుండా అనేక రంగాలలో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమని తెలిపారు. కేవలం వ్యాపారమే కాకుండా 25% ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం, మంచి హృదయానికి నిదర్శనమని తెలిపారు. సినీ రంగమైన, విద్యారంగమైన సామాజిక బాధ్యతగా ముందుకెళ్తున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేధస్సు అందరికీ ఉపయోగపడాలని పేర్కొన్నారు. స్థాయి, హోదా 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని కోరారు. మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించడం గొప్ప విషయమని, పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్భుత విజయాలు సాధించాలని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విశాలమైన మానస సరోవరం లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మర్చిపోకూడదని తెలిపారు. అనంతరం ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారి తప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32 సంవత్సరాల క్రితం కృషి, పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నా. నాకు ఆవేశం, ఎమోషన్ ఎక్కువ. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. నటుడిగా జన్మించింది దాసరి నారాయణరావు. అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క. అందుకే ఆయనను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టతో కనిపించే వ్యక్తి బట్టి విక్రమార్క అని తెలిపారు. 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత బట్టిదని తెలిపారు. చిన్నవాడైనా ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. తల్లి, తండ్రి, దైవం మరిస్తే పుట్టగతులు ఉండవని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంబీయూ వైస్ ఛాన్సలర్, సినీ నటుడు మంచు విష్ణు పాల్గొన్నారు. ఎదుటి వాళ్ళను ఓడించి గెలవడం ఒకటే ముఖ్యం కాదు.
ఓడించడం చాలా తేలిక, కానీ ఎదుటి వాళ్ళ మనసును గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతమందిని మనం వాళ్ళ మనసును మనం గెలుస్తూ ఉన్నాం, ఒక టీమ్ స్పిరిట్తో ఎంతమందిని మనతో పాటు తీసుకొని పోగలుగుతున్నాం అనేటువంటి ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు మీ వృత్తుల్లో అద్భుతమైనటువంటి విజయాల్ని మీరు సాధిస్తారు. మీతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు సరైన మార్గంలో నడిపిస్తూ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు గెలవడం కోసం మీరు ఇచ్చేటువంటి సూచనలు తప్పనిసరిగా వారి గెలుపుకి దోహదపడమే కాకుండా వారి గెలుపుతో మీ గెలుపు కూడా వారందరి కృషి ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు ముందుకు పోతే మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఆ దిశలోనే మీరు ఉన్నతంగా ఆలోచన చేసి ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మునిపిరెడ్డిపల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించింది. నిందితులు బాబు గజేంద్రలను పాకాల పోలీసులు అదుపులోకి తీసుకుని 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మునిపిరెడ్డిపల్లిలో నాటు బాంబులు కలకలం రేపాయి. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటు బాంబులు పోలీసులు గుర్తించారు. నాటు బాంబులు స్వాధీనం చేసుకుని నిందితులు బాబు గజేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడవి పందుల కోసం తయారు చేసుకున్నట్లు నిందితులు చెబుతున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు చెప్పు. కే బాబు సార్. కే గంగేష్. ఎవరు? మండపేటపల్లి సార్. దేని తీసుకొచ్చినావు? పందులు సార్. ఏం పని చేస్తావు? పందులు మేప. మీ పేరా? మీరేం పేరా? వరదరాజు. ఎవరు? మండపేటపల్లి. దేనికి తీసుకొచ్చినావా? అడిగి పని. మీరేం పని చేస్తారా? మీ పందులు మేపుతారా? పందులు మేపుతారా? ఎక్కడ? ఎన్ని ఉన్నాయి భూములు? భూములు ఏడువి? మీరే చెప్తారా? ఏడా? ఇంటికన్నా. ఎన్ని ఉన్నాయి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు అడుగు పందులకి. సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వరరావు మృతికి మీడియా మిత్రులు, సిపిఎం పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు. ఆదివారం పాకాల మీడియా మిత్రులు, సిపిఎం, కేవీపీఎస్ నాయకులు కలిసి సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీలో కొనసాగుతూ విలేకరిగా పనిచేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు, సిపిఎం, కేవీపీఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన మాజీ ప్రజాశక్తి విలేకరి, అదేవిధంగా సిపిఎం పార్టీ పాకాల మండల శాఖ సభ్యులు కామెడు కామేష్ గారు ఈ నెల 6వ తేదీ రాత్రి చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో ఆయన మృతికి ఈరోజు సంతాప సూచకంగా నివాళులర్పిస్తున్నాము. ఆయన గత 10 ఏళ్ళ నుంచి సిపిఎం పార్టీలోనూ అదేవిధంగా విలేకరి కానీ ప్రజాశక్తి విలేకరి కానీ ఉండి అనేక సేవలు అందించారు. ఆయన లోటు లేనిది ఈరోజు తీర్చలేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా ఈ సమాజాన్ని మార్పు చేసేదానికి కృతజ్ఞ నిశ్చయంతో పనిచేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకస్మికంగా గార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తిరుపతి పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. రౌడీ షీట్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జనజీవనంలోకి రావాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.